గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి 34 అడుగుల బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేశారని, తెలంగాణలోనూ అదే జరుగుతోందని దుయ్యబట్టారు. భారీ ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నాయకులు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఉన్నారు, ఇప్పటికే మొత్తం బిచాన చేశారు. హిమాచల్ లో ఏ రకంగా రాహుల్ గాంధీ వాగ్దానాలు చేసి హామీలు చేసి మోసం చేశాడో ఇవాళ తిరగలేని పరిస్థితి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాల కోసం ఇవాళ ప్రశ్నిస్తే లాఠీలు చూపిస్తున్నారు. భావి తరాల యొక్క సంపదను తాకట్టు పెట్టి ఇవాళ మీరు పబ్బం ముట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఉద్యమ మాట పడుతుంది. ఏ రకంగా కేసీఆర్ గారికి పట్టిన గతి ఈ కూడా తెలంగాణ ప్రజలు